తుఫాను ముందే హెచ్చరికలు ఉంది. అప్రమత్తంగా అందరూ ఉండాలని మాకు స్టేట్ పార్టీ ఆఫీస్ నుంచి కానీ, సెంట్రల్ పార్టీ ఆఫీస్ నుంచి కానీ, జిల్లా పార్టీ ఆఫీస్ నుంచి కానీ ప్రతి ఒక్కరు కూడా 10 నిమిషాలు ఫోన్లు చేస్తూనే ఉన్నారు. నేను కానీ, మా కార్యకర్తలు కానీ, మా నాయకులు కానీ, ఎంపీలు కానీ, ఎమ్మెల్యేలు కానీ, నియోజకవర్గ ఇన్ఛార్జీలు, కార్పొరేటర్లు కానీ, వార్డు బూత్ ప్రెసిడెంట్ కానీ, వార్డు అధ్యక్షులు కానీ, యువత మైనార్టీ సెల్, అసోసియేషన్, బీచ్ సెల్, ప్రతి ఒక్క కమిటీ కూడా అందుబాటులో ఉన్నారు. రాత్రి 12 గంటల ఏ టైం ప్రజల్లో ఉండే కార్యక్రమం చేయడం జరిగింది. అలాగే ఒక అంబేద్కర్ సేవా సంఘం దగ్గర ఒక చెట్టు, పెద్ద చెట్టు, ఎప్పుడు 10 మంది 20 మంది అక్కడ ఉండేరు. ప్రమాదకారం జరిగే పరిస్థితి, ఎటువంటి ప్రాబ్లం లేకుండా అక్కడ ఎవరు లేకుండా చెట్టు పడిపోయింది. చాలా సంతోషం వేసి అందరం సంతోషం వ్యక్తం చేశారు. అలా రాత్రి 10 గంటలకు ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి అవన్నీ తీర్చేయించి ఉదయమే 10 గంటలకి గోనకాంతరాలు మొత్తం మున్సిపాలిటీ సిబ్బంది తీసుకొచ్చి చెట్టు కట్ చేసి, ఎమ్మెల్యే గారు కూడా అయితే మన ఇన్ఛార్జి సుధాకర్ గారు ముందు వచ్చి అవన్నీ కార్యక్రమాలు చేసి తర్వాత ఎమ్మెల్యే గారు వార్డు పరిగెట్టినకి వచ్చారు. మా వార్డులో మటుగా అన్ని వీధులు తలుపాకలు కానీ, పండావీధి ప్రసాద్ గారి, సట్లవారి, గుడ్డివారి, శ్రీవారి దర్శన, కొత్త రోడ్డు, ఎలంపేట, పూర్ణ మార్కెట్ అన్ని వీధులు సందర్శించారు. మొత్తం సుధాకర్ గారిని మా నియోజకవర్గ ఇన్ఛార్జి కానీ, వార్డు నియోజకవర్గ ఎమ్మెల్యే కానీ అందరూ కూడా వార్డు పరిగెట్టలు చేశారు. ఆ పరిగెట్టల్లో ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కానీ, బాధలు కానీ ఏమైనా ఉన్నాయని అడగడం జరిగింది. ఎటువంటి ఇబ్బందులు అంటే వర్షం వచ్చి 10 నిమిషాలు స్టార్ట్ అయింది. ఎస్ఆర్కార్నర్ కట్టిన నుంచి కూడా వాటర్ స్టార్ట్ అవ్వలేదు, ప్రాబ్లం ఏంట్లేదు అని చెప్పడం కూడా జరిగింది. టీడీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎస్ఆర్కార్నర్ కట్టిన వెంటనే ఇక్కడ వాటర్ అంటే స్టాక్ ఉండదు. 10 నిమిషాలు పావుగంట ఉంటుంది. ఊజీడీ కానీ, శానిటేషన్ కానీ కొద్దిగా ఇబ్బంది అయితే ఊజీడీ ట్రీట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. అది కానీ క్లియర్ అయిపోతే మనకు వాటర్ ఇక్కడ స్టాక్ అయ్యే పరిస్థితి అయితే ఉండదు. అన్ని డిపార్ట్మెంట్ లో కూడా ఒక్కొక్క ఏరియా, ఒక్కొక్క లొకేషన్ లో ఒక్కొక్క పార్టీ ఏర్పాటు చేశారు. ఏర్పాటు చేసి వాళ్ళే స్వచ్ఛందంగా మనం ఇంకా వెళ్ళక మునిపి వాళ్ళే ముందు వచ్చి అవన్నీ సౌకర్యాలు శుభ్రంగా చూసుకుంటారు.